హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ జర్దా రైస్ అండి, అది కూడా బెల్లంతో. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంకా ఈజీ కూడా ఉంటుంది. ముస్లిమ్స్ వెడ్డింగ్స్లో కానీ ఇంకా కొన్ని ఫంక్షన్స్లో ఈజీగా చేసుకునే రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి అండి అలా కట్ చేసుకోండి చిన్నగా. కలర్ మన ఫుడ్ కలర్ అయితే ఇది షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. యావంకులు, నెయ్యి బాటిల్స్ అండి 2 తీసుకున్నాను. మన 100 గ్రామ్స్ అయితే బాస్మతి రైస్ 1 కేజీ తీసుకుంటున్నాను. 1 కేజీ బాస్మతి రైస్కి 500 గ్రామ్ బెల్లం తీసుకున్నానండి నేను. ఇలా బాగా కడుక్కొని ఆ తర్వాత మనం రైస్ పెట్టుకున్నట్టే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆ ఉప్పులు అయితే నేను బాగా దంచుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనము రైస్ అయితే చూసారు కదా, ఉడికిపోయింది బాగానే. రైస్ అంతా అయ్యే వరకు మనం అన్నం తినే రైస్ లాగా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకోవాలండి. రైస్ ఇలా కలుపుకుంటూ చూసుకోండి. రైస్ మీరు చేసుకొని రైస్ అయితే రెడీ అయిపోయింది అనుకోండి, అయిపోతే పక్కన పెట్టుకోండి. నీళ్ళంతా మనం గంజి అంతా తీసేసి మనం రైస్ చేసుకున్నట్టే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక కొద్దిగా లైట్గా మెత్తగా అయితే చాలండి బియ్యం మన రైస్ వచ్చేసి. ఆ తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని మనము గిన్నె ఇలా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నారనుకోండి. నెయ్యి వేసుకున్నాక నేనైతే రైస్ తీసుకొని మీకు చూపిస్తున్నాను పక్కన. మనం నెయ్యి వేసుకున్నాం కదా. ఇక నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కుడకలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అది వేసుకున్నాక దీంట్లో డ్రై ఫ్రూట్స్ బాదం కాజు చిన్నగా ఇలా కట్ చేసుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలండి. కలర్ కొద్దిగా మారేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. ఇవి మనకు నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా కూడా అనిపిస్తుందండి. అందుకే కొద్దిగా కలర్ మారేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం నీళ్ళు తాగి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. ఇలా కలర్ మారిన తర్వాత ఇలా బాగా రోస్ట్ అయిపోయింది కదా, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇక బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక బెల్లం ఉంది కదా, ఆ బెల్లంని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇక బెల్లం చూసారు కదా, ఇలా బెల్లం వేసుకొని మనం నీళ్ళు ఎందుకు వేసామో బెల్లం కరిగించుకోవడానికి వేసుకున్నాం కాబట్టి ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా అది కరిగేంత వరకు పాకంలాగా చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా కరిగించుకోండి. మనం పాకంలాగా అవ్వాలి. ఇది మాత్రం నేను చూపిస్తున్నాను మీకు. ఇలా కలుపుకుంటూ కలుపుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, గడ్డలంతా కరిగేంత వరకు పాకం అంతా అయ్యే వరకు కలుపుకోండి. ఆ తర్వాత మనము ఫుడ్ కలర్ వేస్తున్నాము చూసారు కదా, ఫుడ్ కలర్ అయితే వేసాను నేను. ఆ తర్వాత దంచుకున్న యావంకులు వేసుకొని మనము రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసుకోండి. మనము ఇది ఈజీగా బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్తో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే మీకు బెల్లంతో చేసి చూపిస్తున్నాను. షుగర్తో చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇక పాకంలో అంతా మొత్తం రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకున్నాం కదా మనము. రైస్ అయితే ఇలా అయిందండి. ఇలా అయ్యాక తురుముకున్న మనము కుడకలు ఇలా వేసుకోండి. తురుముకున్నది వేసుకుంటే చాలు. ఇలా సన్నంగా తురుముకోండి. ఇది తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుందో. చూస్తేనే తినాలనిపించే రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సారీ అండి, రంజాన్ వల్ల నా వీడియోస్ డైలీ రావట్లేదు. రంజాన్ హడావుడి ఉంది, ఫాస్టింగ్స్. అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా ఫస్ట్ ఒక్క పొద్దు అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. చూడండి, మేమైతే ఇలా చేసుకొని పెట్టుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.